అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1989వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని చల్లని నాణెం అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది దాసరి వెంకటరమణ గారు. చక్రధరపురం రాజు చంద్రశేఖరుడు ఒకసారి మంత్రి సేనాపతులతో పాటు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వరకు ఆయన అరణ్య మృగాలను వేటాడి తిరిగి వచ్చేసరికి ఒక సెలయేటి దాపుల్లో నౌకర్లు గుడారాలు వేసి భోజనం సిద్ధం చేశారు. రాజు ఇతర ముఖ్యులు భోజనాలు ముగించి ఆనాటి వేట విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఒక పేద తీర్థయాత్రికుడు రాజు దగ్గరకొచ్చి ఏదైనా ధర్మం చెయ్యమని అడిగాడు. రాజు ఒక వరహ అతనికిచ్చి తిరిగి మంత్రి సేనాపతులతో సంభాషించసాగాడు. యాత్రికుడు రాజు దగ్గరికి తిరిగి వచ్చి, ప్రభు, తమరు చల్లని నాణం ఇచ్చారు, దయచేసి దీన్ని తీసుకొని మరొకటి ఇప్పించండి అన్నాడు. బిచ్చగాడు అలా అడిగేసరికి రాజుకు పట్టరాని కోపం వచ్చి, నా దగ్గర మరొకటి లేదు, ఇచ్చిందేదో తీసుకొని పో అన్నాడు. అలా అయితే తమరిచ్చింది తమరే తీసుకోండి అన్నాడు యాత్రికుడు. రాజు ఉగ్రుడైపోయి, నీకెంత పొగరు, నేనిచ్చింది తిరిగి నేను తీసుకోవడం ఏమిటి, పో ఇక్కడి నుంచి అన్నాడు. యాత్రికుడు ఎంతో వినయంగా, ప్రభు, నన్ను క్షమించండి, ఈ నాణ్యాన్ని తిరిగి తీసుకోవడం ద్వారా తమరు నాకెంతో మేలు చేసిన వారు అవుతారు, దయచేసి కాదనకండి అని ఆ నాణ్యాన్ని రాజు పాదాల దగ్గర ఉంచి వెళ్ళిపోయాడు. అతడి విచిత్ర ప్రవర్తన మంత్రి సేనాపతులతో పాటు రాజుకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన వెంటనే తన నౌకర్లను పంపి వెళ్ళిపోతున్న యాత్రికుణ్ణి పిలిపించాడు. నేను రాజును, నువ్వు నా రాజ్య పౌరుడివే కదా, ఒకవేళ అది చల్లని నాణ్యమే అయినా నా మీది గౌరవం కొద్దీ నీ వద్దనే ఉంచుకోవచ్చు కదా, నేను దాన్ని తిరిగి తీసుకోవడం ద్వారా నీకు ఎలా మేలు చేసిన వాణ్ణవుతాను అని రాజు యాత్రికుణ్ణి ప్రశ్నించాడు. అందుకు యాత్రికుడు, ప్రభు, ఈ చల్లని నాణం మన రాజ్యపు టంకశాలలో ముద్రించినదే కదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజు ఆశ్చర్యపోతున్నంతలో మంత్రి కల్పించుకొని, అవును, అయినా నీకెందుకు అలాంటి సందేహం కలిగింది అని అడిగాడు. ఆ టంకశాలలో అసమర్థులో నిజాయితీ కొరవడిన వాళ్ళో ఉన్నారని నా అనుమానం అన్నాడు యాత్రికుడు. అతడి మాటలకు సేనాని విసుక్కుంటూ, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, ముందు మహారాజు గారు అడిగిన దానికి జవాబు చెప్పు అన్నాడు. అప్పుడు యాత్రికుడు వినయంగా, ఆ నాణం ఎక్కడా చెల్లదు, నేను చూస్తూ చూస్తూ దాన్ని ఎక్కడా పారేయలేను, అలా అని నా వద్ద ఉంచుకోనులేను, ఎందుకంటే దాన్ని చూసినప్పుడల్లా రాజుగారు నాకు మంచి నాణం ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకుంటూ నాలో నేను మనోవ్యధ చెందుతాను. అలా కాక ఆ నాణం తమరే తీసుకుంటే అసలు రాజుగారు నాకే నాణం ఇవ్వలేదనుకొని ఆ విషయమే పూర్తిగా మరిచిపోతాను అన్నాడు. మంత్రి యాత్రికుణ్ణి మెచ్చుకుంటూ, మహారాజా, విన్నారు కదా, అతను ఆ చల్లని నాణాన్ని తమ పాదాల వద్ద ఉంచిపోవటంలో ఆంతర్యం అన్నాడు. రాజు నవ్వి యాత్రికుడికి తృప్తిగా భోజనం పెట్టించి తన మెడలోని రత్నాలహారాన్ని అతడికి బహుకరించాడు. ధన్యవాదాలు.